హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనకైతే ఈ ఈ సంవత్సరంలో అయితే మనకి ఇటువంటి కరోనా నేపథ్యంలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక జాబ్స్ పండగ అయితే మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగాలకైతే మనకి ఇక్కడ కొరత లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క జిల్లాకి అయితే నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో అలాగే ఇప్పుడు కూడా మనకైతే ఈరోజు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది కూడా మనమైతే ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అది కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే రావడం జరిగింది. సో విశాఖ వైద్య విజ్ఞాన సంస్థలో ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. సో విమ్స్ అని అంటారు దీన్ని. సో అర్హత వచ్చేసి 10th క్లాసు, అలాగే ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ, అలాగే బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఎంఎస్సి, ఇంకా ఇతర విద్యార్హతలతో మనకైతే జాబ్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడైతే మీకు భారీగా అయితే ఖాళీలు ఉన్నాయని అయితే నేను చెప్పగలను. సో ఇక్కడ మీకు ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, డిఈఓ, స్టాఫ్ నర్సు, ఇతర ఉద్యోగాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక ఎవరైనా సరే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి లోకల్ నాన్ లోకల్ అని లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక సమయం అయితే చాలా తక్కువగా ఉన్నది. సో వీలైనంత తొందరగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం, పూర్తి నోటిఫికేషన్ గురించి, అలాగే అప్లికేషన్ గురించి. సో ఇక మీరు లేట్ చేయకుండా మన ఛానల్ని అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచండి. మనం ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా లేటెస్ట్ అప్డేట్స్ మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక అలాగే ఇటువంటి వీడియోలని మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ యొక్క విలువైన సమాచారాన్ని తెలుసుకునేలా చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనమైతే నోటిఫికేషన్లోకి వెళ్దాం. సో ఇదండి మనమైతే చెప్పుకున్న లేటెస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ విశాఖపట్నం నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో పత్రికా ప్రకటన GOMS సంఖ్య 224, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సిటీ డిపార్ట్మెంట్, తేదీ 30/11/2020. సో ద్వారా మంజూరు కాబడిన పోస్టులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు విజయవాడ వారి అనుమతి పొందిన క్రింద పేర్కొన్న ఉద్యోగంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము భర్తీకి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు నోటిఫికేషన్ జారీ చేయడమైనది. సో ఇది మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే 18/7/2020 ఈ యొక్క డేట్లో అయితే మనకి రావడం జరిగింది. సో అంటే మనకి నిన్న ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి, దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే అది కాంట్రాక్ట్ పద్ధతిలోనా లేకపోతే అవుట్సోర్సింగ్ పద్ధతిలోనా రిక్రూట్మెంట్ చేసుకుంటారా, అలాగే పర్ మంత్ శాలరీ ఎంత ఉంటుందో అయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ముందే అయితే చెప్పాను, ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకైతే ఒక ఉద్యోగాల పండగ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్టాఫ్ నర్సులు చూడొచ్చు. ఫస్ట్ది 213 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఎంఎస్సి నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ. సో ఇది యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది. అలాగే 25,140 రూపాయలు అయితే శాలరీగా ఉంటుంది పర్ మంత్కి. ఇది కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ, ఇది 28 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ విత్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఇదైతే ఉండాలి. సో 17,000 శాలరీగా ఉంటుంది. ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక ఆఫీస్ సబార్డినేట్ 31 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే 10th క్లాస్ అయితే దీనికి మీకు అర్హతగా ఇచ్చారు. ఇక్కడ 13,000 శాలరీ ఉంటుంది. ఇది కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక పారామెడికల్ ఇవైతే మనకి పోస్టులు మెన్షన్ చేయలేదు. సో యాజ్ మెన్షన్డ్ ఇన్ అడోక్ రూల్స్ రిజిస్ట్రేషన్ విత్ కన్సిడర్డ్ కౌన్సిల్స్. సో ఈ యొక్క పోస్టులకి వాళ్ళకి ఎంత రిక్రూట్మెంట్ ఉంటే అంతమందిని అయితే తీసుకుంటారు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో అలాగే మెన్షన్డ్ ఇన్ అడోక్ రూల్స్ రిజిస్ట్రేషన్ విత్ కన్సిడర్ కౌన్సిల్స్, ఈ యొక్క కౌన్సిల్లో అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలని అయితే వాళ్ళు మనకి ఖచ్చితంగా చెప్తున్నారు. దీనికి 25,140 రూపాయలు శాలరీగా ఉంటుంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఆ యొక్క కౌన్సిల్ అయితే రిజిస్టర్ అయి ఉండాలి. దానికి సంబంధించిన కౌన్సిల్లో 25,000 శాలరీ ఉంటుంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. స్పీచ్ థెరపిస్ట్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి సంబంధించిన బోర్డులో అయితే మీరు కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఇదైతే 25,000 శాలరీ ఉంటుంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక సిఆర్మ్ టెక్నీషియన్ 7 అయితే ఖాళీగా ఉన్నాయి. సో వీటికి వచ్చేసి 25,000 శాలరీ ఉంటుంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక ఈఈజీ టెక్నీషియన్ అయితే 1 పోస్ట్ ఖాళీగా ఉంది. ఇది కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. మీకు 25,000 శాలరీగా ఉంటుంది. ఇక అలాగే ఈసీజీ టెక్నీషియన్ ఇవి 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. 25,000 శాలరీ ఉంటుంది. ఇక
అనస్థిషియా టెక్నీషియన్ అయితే 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో 25,000 శాలరీగా ఉంటుంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఫ్రంట్ డెస్క్ మేనేజర్స్ 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తారు. 25,140 రూపాయల శాలరీగా ఉంటుంది. ఇక అలాగే మనకి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కూడా 25,000 శాలరీ ఉంటుంది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కూడా దీనికి 25,000 శాలరీ ఉంటుంది. ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక జూనియర్ అసిస్టెంట్కి అయితే 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక్కడ 16,400 అయితే శాలరీగా ఉంది. ఇక ఆడియాలజిస్ట్ అయితే 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. దీనికి 25,140 రూపాయలు శాలరీగా ఉంటుంది. సో ఇక క్లాస్ 6 ఇక్కడ మీరు చూసుకుంటే ఎంఎన్ఓ అలాగే ఎఫ్ఎన్ఓ స్ట్రాచ్ బేరర్ ఇవన్నీ ఉన్నాయి. సో అవి మనం ఇక్కడ చూడొచ్చు. ఎంఎన్ఓలు అయితే 86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. సో దీనికి శాలరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదండి. బట్ ఆప్కోస్ రూల్స్ ప్రకారం అయితే శాలరీ అయితే ఇస్తారు. సో అది ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయలేదు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. అలాగే ఎఫ్ఎన్ఓ 86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక ఇది కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక స్ట్రెచ్ బేరర్ వచ్చేసి 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10th క్లాస్ కానీ లేదా దానికి సంబంధించిన ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇది అవుట్సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనము థియేటర్ అసిస్టెంట్ అండి. ఇవి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే దీనికి 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇది కూడా శాలరీ అయితే ఇవ్వలేదు. వీటికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక నెక్స్ట్ ప్యాకింగ్ బాయ్స్ ఉంటుంది అది. సో దీనికి 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో దీనికి కూడా 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అయితే సర్టిఫికేట్ ఉండాలి. అది అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక డ్రెస్సర్ ఇదైతే 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఇది కూడా 10th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. ఇక కింద మనకైతే నోట్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు తేదీ 23/7/2020 సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం కార్యాలయం నందు సంబంధిత నకళ్ళతో సమర్పించవలసినదిగా కోరుచున్నారు. సో ఇదండి. అంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మనకైతే లాస్ట్ డేట్ అయితే చాలా తొందరగానే ఉందండి. సో 23వ తేదీకి ఈ యొక్క లాస్ట్ డేట్ అయిపోతుంది. సో వీళ్ళంత తొందరగా అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సమయం చాలా తక్కువగా ఉంది. సో సాయంత్రం 5 గంటల లోపు అంటే 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు మీరు యొక్క అప్లికేషన్ను లాస్ట్ అప్లై చేసుకోవచ్చు. అది కూడా ప్రిన్సిపల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అక్కడికి వెళ్ళి మీరైతే ఈ యొక్క నకళ్ళతో అంటే జిరాక్స్లతో అయితే మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్తో పాటు. సో పైన పేర్కొన్న పోస్టులకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్స్ ప్రాతిపదికన నియామకాలు చేయుటకు మరియు నిలుపుదల చేయుటకు జిల్లా నియామక కమిటీకి పూర్తి హక్కులు కలవు మరియు ఖాళీల సంఖ్యలో మార్పులు ఉండవచ్చును. సో మరిన్ని వివరముల కొరకు vims.com నందు చూడవచ్చును. సో మీరు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే ఈ యొక్క వెబ్సైట్ను లాగిన్ అయ్యి అక్కడ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అని అయితే ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక ఏజ్ లిమిట్ వచ్చే ఇక్కడికి 20/7/2020 అంటే 20వ తేదీ జూలై 2020కి ఓసీకి అయితే 42 సంవత్సరాలు నిండి ఉండకూడదు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లకు అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 50 సంవత్సరాలు నిండి ఉండకూడదు. ఇక వెయిటేజ్ టు ద స్టాఫ్ నర్స్ పోస్టులో చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు ఎంఎస్సి నర్సింగ్ క్యాండిడేట్స్, సెకండ్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు బీఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్స్, థర్డ్ ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు జిఎన్ఎం క్యాండిడేట్స్. సో ఇట్లా వాళ్ళకైతే తీసుకోవడం జరుగుతుంది. సో 45 మార్క్స్ అయితే ఇంటర్మీడియట్లో అయితే తీసుకుంటారు. మీకు 45 మార్క్స్ నర్సింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్లో తీసుకుంటారు మార్క్స్ని. 10 మార్క్స్ అయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ 1 year ఈచ్ ఫర్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్టర్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్. సో మీరు 10th క్లాస్ ఎప్పుడైతే పాస్ అయి ఉంటారో ఆ యొక్క ఇయర్ని బట్టి మీకు 10 మార్క్స్ అయితే వెయిటేజ్ చేయడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు వెయిటేజ్ టు ద పారామెడిక్స్ అండ్ అదర్ స్టాఫ్స్ అంటే మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి ఈ యొక్క పర్సెంటేజ్ వెయిటేజ్ ఎలా తీసుకుంటారో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సరే, ప్రిఫరెన్స్ ఈజ్ గివెన్ టు దోస్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ విశాఖపట్నం డిస్టిక్. ఎవరైతే విశాఖపట్నం జిల్లాకు సంబంధించి వర్కింగ్ చేసి ఆల్రెడీ ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో 75% ఆఫ్ మార్క్స్ కెన్ బీ గివెన్ టు ద మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ టు ద ఎగ్జామినేషన్స్.
10% to number of years of after acquiring the qualification, 15% to the interview. సో దీనికైతే ఇంటర్వ్యూ ఉంటుందంట అండి. సో ఇంటర్వ్యూలో మీకు 15% మార్కులు వెయిటేజ్ ఇస్తారు. అలాగే మీ 10% అంటే మీరు 10th క్లాస్ పాస్ అయిన ఇయరింగ్ని బట్టి ఒక మార్క్ యాడ్ చేస్తారు ఇయర్కి. ఇక 75% మార్క్స్ వచ్చేసి మీకు మొత్తం మీ టోటల్ స్టడీస్ని అంతని మీ యొక్క స్టడీనంతటిని కూడా 75% మార్క్స్కి వెయిటేజ్ తీసుకుంటారు. సో ఇక ఇది నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. ఇక మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇదండి మనకి అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్ విమ్స్ విశాఖపట్నం జూలై 2020. ఇక్కడ మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాయాలి. అలాగే మీ యొక్క పేరు క్యాపిటల్ లెటర్స్లో బ్లాక్ లెటర్స్, అలాగే పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ ఉంటే, అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మార్క్ లిస్ట్ ప్రకారం, అలాగే సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్, ఇక మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఇక్కడ సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఇక అడ్రస్ మీ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ మొబైల్ నెంబరు, అలాగే ఈమెయిల్, ఇక సోషల్ స్టేటస్ ఓసీనా ఎస్సీనా బీసీనా అనేది అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మీ ఎస్ఎస్సి, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఆర్ ఎనీ అదర్ అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటే అవి కూడా ఇవ్వచ్చు, మీ యొక్క ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్. సో అలాగే డేటు, మంత్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యా అనేది, అదే నేను ఎక్కడ చదివారు అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ కాలేజ్, యూనివర్సిటీ. ఇక మ్యాక్సిమం మార్క్స్ ఆబ్టైన్డ్ పర్సెంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ అయితే నేమ్ ఆఫ్ ద పొజిషన్, మీరు ఏ పొజిషన్లో వర్క్ చేశారు, అలాగే మీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేశారు, అదే ఏ ఇన్స్టిట్యూట్లో చేశారని అయితే ఇక్కడ ఇవ్వాలి. రిమార్క్స్ ఉంటే రిమార్క్స్ కూడా. సో ఇఫ్ ఇన్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ యూ వాంట్ టు యాడ్, ఇంకా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ రాయొచ్చు. సో అలాగే మనకైతే దీనికి డీడీ ఫీజు అయితే ఉందండి, 500 రూపాయలుగా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో 500 రూపాయలు కూడా మీరు డైరెక్టర్ విమ్స్ విశాఖపట్నం అనే పేరు మీద అయితే మీరు ఈ యొక్క డీడీ తీయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది, కావాలంటే చూసుకోవచ్చు. ఇక్కడ ఐఎఫ్సి కోడ్ కూడా ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. ఆంధ్ర బ్యాంక్ ఇదైతే ఈ యొక్క అకౌంట్ నెంబర్, అలాగే ఐఎఫ్సి కోడ్. సో మీరు దీనికైతే డీడీ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్లో ఇక్కడ మనం చూసుకుంటే, ఐ సర్టిఫికేట్ ద పర్టికులర్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్. సో ఇదంతా మీరు నేను అగ్రీ అని ఒప్పుకొని, సో ఇక్కడ మీరు ప్లేసు, అలాగే డేటు, మీ యొక్క సిగ్నేచరు, అలాగే మీ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఇది మనకైతే లేటెస్ట్గా వచ్చిన విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన విమ్స్ నుంచి నోటిఫికేషన్ అండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. సో ఇక మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచండి. మనం ఎటువంటి వీడియోను పోస్ట్ చేసినా మీకైతే మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.